ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తపస్సు కాలపు మొదటి ఆదివారము. ఎన్నికైన ప్రజల విశ్వాస సూత్రములు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను. అంతటా యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభువు పీఠము ముందుంచును. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును. మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కాని ఆ కుటుంబము శక్తివంతమై మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి. మా చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కన్నులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యముతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును అతనికి కానుకగా కొనివచ్చి తిని. ఆ పిమ్మట నీ గంపను దేవుడైన ప్రభువునెదుట పెట్టి అతనికి మ్రొక్కుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నా ఆపదలలో నా పక్షన ముందుము. ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, లేఖనము ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే ఉన్నది, నీ పెదవుల పైననే ఉన్నది, నీ హృదయముననే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలన యూదులకు అన్యులకు భేదము లేదు కదా, అందరకు ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలన ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఏమియూ తినలేదు. అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుషుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానము ఇచ్చెను. అంతట సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారము వాని వైభవమునెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి
వాటిని ఇవ్వగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ తండ్రైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసుని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరముపై నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఏలన ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడినది గదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.